ఫ్రెండ్స్. ఇది మన ఒడిస్సా జర్నీకి సంబంధించిన రెండవ వీడియో. మొదటి వీడియోలో మనం పంచరామాలు, త్రిలింగ క్షేత్రాలు, 12వ అష్టదశ శక్తిపీఠమైనటువంటి ద్రాక్షారామ క్షేత్రాన్ని సందర్శించాం. అప్పుడే మనము స్కంద పురాణంలో చెప్పుకున్నటువంటి ఈ పంచరామాలు ఎలా ఏర్పడాయో చెప్పుకున్నాం. ఇక ఇది రెండవ దేవాలయం కుమారరామం. ఇది పంచరామ క్షేత్రాల్లో ఒక క్షేత్రం. ఈ కుమారరామాన్నే మనం కుమార భీమవరం అని, అలాగే సామర్లకోట కుమారరామ భీమేశ్వర దేవాలయం అని కూడా అంటారు. అసలు ఈ పంచనామాలు ఎలా ఏర్పడ్డాయనే దానికి సంబంధించి ఒక కథ మన ద్రాక్షారామానికి సంబంధించిన వీడియోలో చెప్పాను. దాని లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, చెక్ చేయండి. ఇక రెండవ కథ. ఎప్పుడైతే అమృతం సృష్టించబడిందో సముద్ర మథనం తర్వాత, అప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని రూపం ధరించి సుర, అసురులకు పంచుతుండగా పంపకంలో అన్యాయం జరిగిందని అసంతృప్తి చెందిన రాక్షసులు